వివరాలు చూద్దాం. హైదరాబాద్లో ఈరోజు గణేష్ నిమజ్జనం సాంప్రదాయబద్ధంగా భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ సహా నగరంలోని పలు చెరువులు, కొలనుల వద్ద నేడు 50,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. గణనాథుల విగ్రహాలతో నగరంలో పలు ప్రాంతాల నుంచి శోభాయాత్రలు మొదలై కన్నుల పండుగగా సాగుతున్నాయి. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న విఘ్నేశ్వరుడు గంగమ్మ చెంతకు చేరుతున్నాడు. హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద గణపతి నిమజ్జనాలు కోలాహలంగా సాగుతున్నాయి. గణేష్ నిమజ్జనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. 54 కోట్ల రూపాయలతో నగర వ్యాప్తంగా నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించింది. గణేష్ ఉత్సవ సమితులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం జరిగే హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్తో పాటు 20 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ కొలనుల వద్ద ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో దాదాపు 1,50,000 విగ్రహాలు నిమజ్జనం కాగా ఇవాల్టి మహాక్రతువులో ఖైరతాబాద్, బాలాపూర్ గణేశులతో సహా దాదాపు 50,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, విద్యుత్ సహా వివిధ శాఖలతో ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. 15,000 మంది సిబ్బందితో గణేష్ నిమజ్జనం నిర్వహిస్తున్న బల్దియా 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం సాఫీగా, వేగంగా జరిగేలా 11 పెద్ద క్రేన్లతో సహా 40 క్రేన్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుండగా ట్యాంక్ బండ్ వైపు ఏర్పాటు చేసిన క్రేన్ వద్ద బాలాపూర్ గణేష్ నిమజ్జనం చేయనున్నారు. కాగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ ఊరేగింపులతో గణనాథులు హుస్సేన్ సాగర్ కు తరలి వస్తున్నారు. ఊరేగింపు దారిలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందుగానే 160 యాక్షన్ టీంలను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ ఆ మార్గంలో దాదాపు 56,187 తాత్కాలిక లైట్లను అమర్చింది. మరోవైపు స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేలా పెద్ద సంఖ్యలో పారిశుద్ధ కార్మికులను రంగంలోకి దింపింది. సుమారు 3,000 మంది కార్మికులు వ్యర్థాల తొలగింపులో నిమగ్నమయ్యారు. అలాగే హైడ్రా, పర్యాటక శాఖల సమన్వయంతో హుస్సేన్ సాగర్లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. పోలీస్ శాఖ సహకారంతో 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి నిమజ్జనానికి తరలివచ్చే భక్తులు, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. మరోవైపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఉదయం నుంచి ఇతర వాహనాలను నగరంలోకి అనుమతించడం లేదు. సౌత్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను చాదర్ఘాట్ వైపు దారి మళ్లించనున్నారు. నిమజ్జనం సమయంలో ఇబ్బందులు తలెత్తితే వాటిపై స్పందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్ బండ్కు చేరుకునేందుకు 600 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. హైత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను హిమాయత్ నగర్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు నడుపుతున్నారు. ఉప్పల్, సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే బస్సులను ఇందిరా పార్క్ వరకు అందుబాటులో ఉన్నాయి. బీహెచ్ఈఎల్, పటాన్చెరు, మియాపూర్, కుకట్పల్లి తదితర ప్రాంతాల నుంచి నడిచే బస్సులు ఖైరతాబాద్ వరకు రాకపోకలు సాగిస్తున్నారు. బోడుప్పల్ వైపు నుంచి వచ్చే కొన్ని బస్సులను లిబర్టీ వరకు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మెహదీపట్నం వైపు నుంచి వచ్చే వాటిని లక్టీకాపుల్ వద్ద నిలిపివేస్తున్నారు. మరోవైపు నిమజ్జన ఉత్సవాలను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వారి కోసం ఈ అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంచారు. దీంతో నిమజ్జనాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఊరటను కలిగిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.